హలో వాళ్ళు ఈరోజు మనం మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. సో మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అక్కడ రాఘవేంద్ర స్వామికి సంబంధించిన టెంపుల్ అండి. సో లోపల వెళ్ళి చూసేదాం. సో చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడికి మొత్తం కూడా వచ్చే వాళ్ళు ఎక్కువ. సో మనకు కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారనమాట ఒకటే. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, గుడి ప్రాంగణం అండి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చాలా విశాలంగా ఉంటుంది, చాలా పొడవుగా ఉంటుంది అనమాట. సో విశాలం పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఏమిటంటే, మనకు రాఘవేంద్ర స్వామి సన్నిధిలో మనకు ప్రతి ఒక్కరు సో రాఘవేంద్ర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా సో కండువా పంచ సో బనిగిని మాత్రం వేసుకొని వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళేటప్పుడైతే సో ఎలాంటి చొక్కా వేసుకొని వెళ్ళకూడదు అంటే అది గుర్తుపెట్టుకోండి. రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తే ఈ విధంగా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు వెళ్తున్నారు చూడండి. సో వీళ్ళ మాదిరి వెళ్ళాలన్నమాట. అంటే ఓన్లీ వైట్ అండ్ వైట్ కలర్ డ్రెస్ ఎలాంటి అలౌ చేయరు, ఓన్లీ వైట్ అండ్ వైట్ మాత్రమే. ఇక్కడ వచ్చేసి మనకు చాలా అద్భుతంగా సో కళాకారులు నిర్మించిన విధంగా ఉంటాయి. అంటే మనము చూడదగిన ప్రతి పుణ్యక్షేత్రంకి సంబంధించి సో శిల్పాలు ఈ విధంగా చెక్కబడి ఉంటాయి. సో చాలా అద్భుతంగా ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్ కూడా చాలా బాగుంటుంది. సో చూసినాం కదా, మనకు ముఖద్వారం అండి. ఇది ముఖద్వారం, మనకు ఎంట్రెన్స్ అక్కడి నుంచి వచ్చేసాం. అక్కడి నుంచి మనం వచ్చేసి సో ఈ విధంగా వెళ్ళిపోతున్నాం అన్నమాట లోపలికి. సో లోపలికి వెళ్ళిపోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. రాఘవేంద్ర స్వామి టెంపుల్ మీరు మంత్రాలయం కర్నూలుకి దగ్గరలో ఉంటుంది. కర్నూలుకి వచ్చేసి 80 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి మనకు. సో కర్ణాటక వాసులు ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి. సో అలాగే వాళ్ళు తెలుగు కూడా మాట్లాడతారు. ఓకేడని మీకు చెప్పాను కదా, దర్శనానికి వెళ్తేప్పుడు మనకు ఇవన్నీ పాటించాలన్నమాట. సో షర్టు బనిగిని తీసి మొబైల్ బ్యాగ్లో ఉంచుకొని సో దర్శనానికి వెళ్ళాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మనకు గుడి ప్రాంగణం అండి చాలా బాగుంటుంది. సో నేనైతే ఇంతకుముందు ఒకసారి వచ్చాను. సో లాస్ట్ ఇయర్ వచ్చాను, ఇప్పుడు రెండోసారి అన్నమాట. ఓకేడన్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ చూడలేదండి, ఎందుకంటే మనము సో షర్టు బనిగిన్ అనేది సో ఉపయోగించకూడదు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. నాకు ఎలాంటి చొక్కా లేకుంటే లోపలికి రానిస్తారు, లేదంటే దర్శనానికి అలౌ చేయరనమాట. సో మనం దర్శనానికి వెళ్ళేసి వచ్చాము. సో ఇక్కడ టీషర్ట్ కనిపిస్తుంది కదా, సో ఈ టీషర్ట్ తొలగించి సో దర్శనానికి వెళ్ళి వచ్చామన్నమాట. నేనైతే వైట్ అండ్ వైట్ తీసుకొని రాలేదు, కానీ మనకు వైట్ అండ్ వైట్ లేకోకుండా మనకు షర్ట్ లేకుంటే సో అలౌ చేస్తారు. సో ఇంకోటి నైట్ ప్యాంట్లు అలాంటి అలౌ చేశారు, కానీ షార్ట్లు వేసుకొని రాకండి. ఒకటే చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అంటే ఈ మార్గం ద్వారా బయటకు వచ్చేసాము. గుడి పరిసర ప్రాంతాల్లో ప్రాంగణం వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో చాలామంది భక్తులు వచ్చింటారు. మనకు ఏదో ఇక్కడ వ్రతం ఉందన్నమాట, తీరపాదోకము మరియు మంత్రాక్షరము సో ఇచ్చు స్థలం అన్నమాట. మనకి ఇక్కడ చాలా బాగుంటుంది. సో ప్రాంగణం వచ్చేసి మనకు చాలా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి. అలాగే మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చేసి మనకు తుంగభద్ర తీర్థం చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇటు సైడ్ నుంచి బయటకు వెళ్ళిపోయే మార్గం అనమాట. అక్కడ ప్రసాదం కూడా ఇస్తారు. తుంగభద్ర తీర్థం ఉంటుంది, అంటే మనకు తుంగభద్ర నదిలో స్నానం చేయొచ్చు ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మనకు 14 కిలోమీటర్లు అయితే పంచముఖ ఆంజనేయ స్వామి అంటే 4 ముఖాలు కలిగిన ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటుంది అనమాట మనకి ఇక్కడ దగ్గరలో. సో రాఘవేంద్ర స్వామికి దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది అది చాలామందికి అయితే. సో మనకు గుడి చుట్టూరా ప్రదక్షిణలు చేస్తున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఎంట్రెన్స్ ఇది మనకు. సో లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ చెకింగ్ కూడా ఉంటుంది అక్కడ. సో మనకు చాలా స్ట్రిక్ట్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో చాలా బాగుంటుంది అనమాట. చాలామంది భక్తులు వస్తారు మనకు ఈ ప్రదేశానికి వచ్చేసి. చూస్తున్నారు కదా, మనకు హాల్ ఇది చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తితో వస్తారు ఇక్కడికి రాఘవేంద్ర స్వామి దర్శనానికి అనమాట. సో మొత్తం చూపిస్తాను గుడి ప్రాంగణం వచ్చేసి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సో స్వామివారిని ఇక్కడ కనిపించేది స్వామి మూర్తి అండి. మనకు చాలా బాగుంటుంది స్వామివారి విగ్రహం వచ్చేసి. సో రాఘవేంద్ర స్వామి వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్నాం. మీరు ఇక్కడ మనకు ఒక ఎల్ఈడిలో మనకు ప్రొవైడ్ చేశారనమాట వీళ్ళు. సో అన్నదాన మహాదానం వచ్చేసి మీరు ఇక్కడ ఏదైనా విరాళం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. సో భక్తాదులు ప్రదక్షిణలు చేసే ప్రాంగణం వచ్చేసి మనకు ఇక్కడ చాలామంది వస్తుంటారు. మనకు రథం కూడా ఉంటుంది, అంటే గుడి లోపల మాత్రమే తిరుగుతుంది అనమాట. అది కంచుకు సంబంధించింది, చాలా బాగుంది. అదైతే పక్కన కూడా ప్లేవుడ్కి సంబంధించి ఇంకొకటి చూసాం కదా. సో మనము గుడి ప్రాంగణం చుట్టూరా ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట. ఒక చిన్న ఇష్యూ జరిగింది కదా. సో ఏమిటంటే, శ్రీశైలం వెళ్ళిన రోజు నుంచి నాకు జ్వరం తగ్గట్లేదండి బాబు. చాలా చాలా హెవీగా వచ్చేసింది. ఆ జ్వరం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ మొత్తం కూడా భజన చేసేస్తున్నారు. సో అలాంటివి మీరు చాలామంది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ చేస్తుంటారు కదా. సో ఇలాంటివి మీరు అప్లోడ్ చేసి ఎలాంటి వ్యూస్ వచ్చినా అమౌంట్ అయితే రాదు, అది గుర్తుపెట్టుకోండి.
సో చాలా బాగుంది కదా. కరెంటు కూడా పోయింది. మనం ఎక్కడికి వెళ్ళినా కరెంటు రావడం పోవడం అనేది సహజం అన్నమాట మనకు. మీకు లాస్ట్ వీడియోలో బెలూమ్ గుహలు కూడా చూపించాను కదా, బెలూమ్ గుహలు కూడా అలాగే ఉంటుంది. అంటే మనం వెళ్ళిన ప్రదేశంలో ప్రతి చోట కరెంటు వెళ్ళిపోతుంది. సో దర్శనానికి వెళ్ళే భక్తులు ఈ విధంగా వస్తూ వెళ్తూ ఉంటారు అన్నమాట. మీరు ప్రతి ఒక్కరు ఏ అబ్బాయి అయినా సరే మనకు ఇక్కడ చొక్కా తీసి దర్శనానికి వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. సో మనం ఎక్కడికే స్టార్ట్ చేసామో ప్రదక్షిణ తిరిగి అక్కడికే వచ్చేస్తున్నాము. మనకు చుట్టూరా చెప్పాను కదా, మనకు ఇలాంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించి అప్డేట్ ఉంటుంది మనకి ఇక్కడ. ఏ పుణ్యక్షేత్రం ఏ విధంగా ఉంటుంది అనేది సో ప్రతి అప్డేట్ ఇస్తాడండి. అది మనకు ఈ దేవాలయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. సో గుడి ప్రాంగణంలో మనకు గర్భగుడి శిఖరం చూపించలేదు కదా, మనం ఏ ప్రదేశంలో వచ్చేసామో అక్కడి నుంచి చూపిస్తే చూడండి మనకు. సో చూస్తున్నారు కదా, ఇది మనకు శిఖరం అనేది. సో అక్కడ కనిపించేది పైన స్వామివారికి సంబంధించిన గర్భగుడికి సంబంధించిన శిఖరం అన్నమాట. అది మనకు చాలా బాగుంది. ఒకటే చూశారు కదా, మనకు రాఘవేంద్ర స్వామి టెంపుల్ సన్నిధి అంటే మనం. సో మొత్తం కూడా దర్శనం కూడా అయిపోయింది, చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా రావడానికి ట్రై చేయండి. మనకు కర్ణాటక బార్డర్కి దగ్గరలో ఉంటుంది. అలాగే మనకు చెప్తున్నా కదా, మనకు శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధి మనకు ఇది. చూడండి మీరు ఎంతమంది రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నాం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్. జై హింద్.